So, hello everyone. This is my first vlog. So, after a long back, ఇంకా నేను కూడా రొటీన్ యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నా. కానీ అందరి లెక్క కాకుండా నేను చేసే మిస్యూస్ థింగ్స్ రూమ్లో జరిగాయి, మాస్టర్స్లో అప్పుడు యూకేలో ఏం జరుగుతుంది ఏంటిది అని. సో బర్మింగంలో పర్టికులర్గా అండ్ మా రూమ్లో ఏం జరుగుతుందో మొత్తం అప్డేట్స్ పెడుతూ ఉంటాం. సో ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు మాదైతే టెంపుల్. మేము ఇప్పుడు హార్బర్ లైన్లో ఉంటాం చెలియాక్. ఇక్కడ నుంచి 2 or 3 బస్సెస్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఒక 10 miles ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి సమ్మర్ఫీల్డ్ వెళ్తాం. సమ్మర్ఫీల్డ్ నుంచి ఇంకొక స్టాప్ వెళ్తాము. అంత పర్టికులర్ గుర్తులేదు, రీసెంట్గా వచ్చా కదా 1 month బ్యాకే. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బస్ చేంజ్ అయ్యి ఒక 3 miles 2 miles అట్లా వాక్ చేయాలి, చేస్తే అయిపోతుంది. సో వెళ్ళిన తర్వాత టెంపుల్ మొత్తం చూపిస్తా. ఇఫ్ ఇన్ కేస్ కుదరకపోతే నాకు తెలిసినంత వరకు అయితే చాలా ఏరియాస్లో మొబైల్స్ ఎలా చెయ్యరు అని అన్నారు. సో ఐ ట్రై టు క్యాప్చర్ ద వీడియోస్. ఆల్మోస్ట్ గైడ్ చేస్తా టెంపుల్ ఎక్కడ ఏముంటాయి, ఏ సైడ్ ఏ డైరెక్షన్స్లో ఏముంటాయని. అండ్ శుభాకాంక్షలు. సో ఇప్పుడే 11C ఎక్కాము. మా ఇంటి ఎదురుగున్న బస్ స్టాప్లో బస్ ఎక్కేసి ఇక్కడ నుంచి ఎక్కడ నెక్స్ట్ దిగేది సమ్మర్ఫీల్డ్ పార్క్లో దిగుతాము. అక్కడ నుంచి ఇంకా 2 బస్సెస్ చేంజ్ అవ్వాలి మనం బర్మింగం బాలాజీ వెళ్ళాలంటే. నీకు ఇలాంటి స్క్రాప్ వీడియోస్, ఇట్లాంటి ఫన్ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ మై ఫ్రెండ్ మణికంఠ, ఆనిముత్యం. మాకున్న గ్యాంగ్లో ఒక ఆనిముత్యం. ఇంట్రడ్యూస్ చేసుకో. హాయ్, మై నేమ్ ఇస్ మణికంఠ. ఇట్లుంటుంది నాతోటి. సో అక్కడ ఇంకొకడు ఉన్నాడు మావాడు పైన, ఇంకా ఇంకొకడు ఉన్నాడు మావాడు అటు నుంచి ఇటు వచ్చాడు ఇప్పుడే. సో సంజయ్ వన్ పేరు. గెస్ చేయడి మనోడు బీటెక్ ఏ కాలేజ్. పూలమ్మిన పాలమ్మిన మల్లారెడ్డి మనోడు మామూలుగా ఉండదు. అండ్ ప్రస్తుతానికి అయితే ఇంతే అయ్యారు ఫ్రెండ్స్ ఉన్న వరకు ఆల్మోస్ట్. ఇంకా ఫన్ క్రేజీగా చేద్దాం టెంపుల్లో, ఓకేనా? సో ఇప్పుడే బస్ దిగాము. అటు సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి వచ్చాము. సో మేము ఫస్ట్ అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్ దాకా ఆగి అక్కడ మళ్ళీ క్రాస్ అయ్యాము ఇటు. సో ఇక్కడ బేసికల్లీ 3 to 4 బస్ స్టాప్స్ ఉంటాయి. పర్టికులర్గా ఒక్కొక్క బస్కి ఒక్కొక్క స్టాప్స్ ఉంటాయి అన్నమాట. మేము ఇప్పుడు 11C నుంచి 82 వెళ్ళాలన్నమాట. 87. సో ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్. సో క్రాస్ చేస్తే ప్రతిదానికి ఫైన్స్ అంటుంటారు. స్పిట్ చేసిన ఆర్ ఎల్స్ బయట టాయిలెట్ వెళ్ళినా ఆర్ ఎల్స్ నువ్వు సిగ్నల్స్ క్రాస్ అయినా చాలా అంటే చాలా ఫైన్ చేసేస్తారు. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఇంకొక స్టాప్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ఎక్కడ? మిడో స్కూల్లో దిగేసి అక్కడ నుంచి 1.3 to 1.5 miles వాక్ ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్దాం, టెంపుల్కి వెళ్దాము. 0.3 అంతేనా? చాలా తక్కువ. 0.3 miles అంట, 1/2 kilometer వస్తుంది యావరేజ్గా. సో లెవెల్ బాయ్ మనోడికి 11 అంటాం రాదు, లెవెల్ అంటాడు. 10+1. చలి బాగానే ఉంది. మేము యాక్చువల్గా 2 days నుంచి వెయిట్ చేస్తున్నాం. స్నో పడుతుంది అని. ఆల్మోస్ట్ పడుతుంది కానీ స్నో కాదంట. ఏంట్రా అది? స్లెడ్జ్. స్నో లాగే ఉంది కానీ స్నో కాదు. సేమ్ బట్ డిఫరెంట్. No honey. Good boy goes to heaven. Bad boy comes to UK. Birmingham. సో చూస్తున్నాం. నైట్ మాత్రము మేము బేసికల్గా ఇక్కడ ఇంత చల్లి ఉన్నా కానీ నేను టీషర్ట్ షార్ట్ మీదనే పోతాం బయటికి. సో ఇప్పుడు టెంపుల్ కాబట్టి కొంచెం ఎటైర్ బాగుండాలని చెప్పి వేసుకున్నాము అనమాట. నైట్ విండోస్ ఓపెన్ చేసే పడుకున్నాం, చలి అదంతా. సో బస్ చూపిస్తా. ఇదే అనమాట బస్. జరుగురా. సో దిగినాక చేసుకోండి వీడు. యాక్చువల్గా ఈ గ్యాప్లో ఏమైందంటే నా వ్యాలెట్లో బస్ కార్డ్ ఉంది, చూపిస్తాగండి. ఇవిగో ఇదే అనమాట షిఫ్ట్ కార్డు. యాక్చువల్గా మాకు ఇది యూనిలో ఫ్రీ ఇచ్చారు 1 month. ఈ 1 month అయిపోయిన తర్వాత మళ్ళీ పే చేసుకోవాలి. మనకి 2 options ఉంటాయి బస్సెస్లో. అది నేను నెక్స్ట్ బ్లాగ్లో చాలా క్లియర్గా చెప్తా, బస్సెస్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం చేసుకోవాలని. మాకైతే ఇది ఫ్రీ వచ్చింది ప్రస్తుతానికి. తర్వాత నుంచి ఆటో డెబిట్ అవుతుంది పేమెంట్ యాడ్ చేసుకుంటే.
లైక్ 69 to 65 pounds పడుతుంది. ఇంకా చీప్ది ఉంటుంది లైక్ స్టూడెంట్ ఐడి పెడితే అండ్ టికెట్ అని చెప్పి 45 or 49 pounds ఉంటుంది అది. సో ఇదన్నమాట బస్సెస్ గురించి. నేను నెక్స్ట్ బ్లాగ్లో చాలా క్లియర్గా చెప్పేస్తా బస్సెస్ ఎట్లా ఎక్కాలి, పాస్ అదంతా. మరి అంతా అందరి లెక్క సోది అది ఇదని ఏం చెప్పా, జస్ట్ క్యాజువల్గా డైలీ ఏం చేస్తున్నాం, ఏం పనులు చేస్తున్నాం ఏంటనే. నెక్స్ట్ మా రూమ్లో ఒకసారి ఒక డిస్కషన్ అయినప్పుడు ఒక వీడియో పెడతా, లైక్ ఎంత చిల్ ఎంత వైబ్ ఉంటుంది అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తా ఒక్కొక్కరిని. ఎంత 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 బాగుంటుంది అంటే యూ విల్ గెట్ ఇంటు నో. సరే, ఇంకా నెక్స్ట్ స్టాప్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఇంకో బస్ చేంజ్ అయ్యి టెంపుల్కి వెళ్తాం. సో డైరెక్ట్ టెంపుల్ దగ్గర చూపిస్తాం. ఏంట్రా ఇంత తెల్లయినా. సో ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇప్పుడే బస్ దిగాము. దగ్గరలోనే ఉంది టెంపుల్. ఆల్మోస్ట్ ఎన్ని మైల్స్? 0.3 miles పక్కనే. ఇంకా దగ్గరే ఉంటుంది, 0.3 కూడా కాదు, ఇంకా దగ్గరే ఉంటుంది. అక్కడ కంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంది. కమాన్ దగ్గర నుంచి ఇంకా కొంచెం నడవాలన్నమాట. దర్శనం చేసుకుందాం మనం బర్మింగం బాలాజీకి. ఆల్రెడీ అక్కడ గరుడది ఉంది ఫస్ట్ అగో స్ట్రైట్. ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో కింద ఆంజనేయ స్వామి ఉన్ను గరుడది ఉంటుంది కదా, నమస్కారం చేసి అట్లా. గరుడ గరుక్ మంత్రుడు. ఓకే, నేర్చుకున్నాం. క్షమించండి ఫ్రెండ్స్. దేవుళ్ళ దగ్గర ఇలాంటివి వద్దు, మజాకులు వద్దు, సీరియస్. క్షమించండి ఫ్రెండ్స్, ఎవరిని ఉద్దేశించినట్టు కాదు. అవును, కల్పితాలు మాత్రం. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫర్ దిస్ వీడియోస్. టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు చూడండి, మధ్యలో ట్రిమ్. ఆల్మోస్ట్ దాట్ వచ్చేసామన్నమాట. ఇంకా మనకంట ఏడి ఆనుమత్యం ఏడైనా ఇదిగోండి ఆనుమత్యం. ఓకే, ఇంకా కొంచెం సేపట్లోనే టెంపుల్కి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం టెంపుల్ రూట్. ఇక్కడ నుంచి వచ్చి లైక్ షూస్ తీసేసి ర్యాక్లో పెట్టేయాలి మొత్తం అందరూ. ఇంకా చెప్పులు తీసేసి మెల్లిగా నడుచుకుంటూ పైకి వెళ్తున్నాం. సో నో ఫోటోగ్రఫీస్ అండ్ ఫిలిం. ఓకే, ఆపేద్దాం ఇక్కడితో. దర్శనం ఫినిష్ చేసుకున్నాం ఇప్పుడే ఇక్కడ. సో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి. జయ శ్రీనివాస రాజాదిరాజ జయ జయం జయ జయం. డివివి ఎంటర్టైనర్స్ కాదు, వెంకటేశ్వర గుడి ఉన్న RRR లో స్టార్టింగ్ అదే వస్తుంది. సో బ్యాక్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ శివాలయము, సాయిబాబా టెంపుల్. శివాలయం సాయిబాబా. ఇది అది ఇదే శివాలయము, సాయిబాబా రెండు. శంభు మురుగన్ ఇది. అక్కడ సో ఆ ప్లేస్ లో వచ్చేసేమో సాయిబాబాది, వెంకటేశ్వర స్వామిది. ఇది శివాలయము. అండ్ అది కూడా సేమ్ ఇంకొక టెంపుల్. ఇంకొకటి గణపతిది కూడా ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు కవర్ చేశారు. చాలా బాగుంది టెంపుల్, పీస్ఫుల్ గా అవుట్స్కట్స్ లో ఉండే. అండ్ మేము వచ్చిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడే అన్నదానం ఉంది. అండ్ లడ్డూస్ ఇవన్నీ టోకెన్స్ వచ్చేసి టెంపుల్ లోనే. సో ప్రాసెస్ ఏం లేదు, స్ట్రైట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఫుడ్ వేర్ అన్ని తీసేసి పైన టెంపుల్ ఉంటది. ఫస్ట్ ఫ్లోర్ లో టెంపుల్ ని విజిట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అన్ని తిరిగి అన్నదానం దగ్గర పోయి తినేసి హ్యాపీగా టెంపుల్ మొత్తం వైబ్ ఎంజాయ్ చేయాలి. సో చూసుకుంటే టెంపుల్ అయితే ఇదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఉన్న వరకు. సో ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి కార్ పూజ ఇవన్నీ కొత్త వాహన పూజలు మెయిన్ గోపురం అది. కళ్యాణ మండపం, బ్రహ్మోత్సవాలు. రైట్ సైడ్ లో ఉన్నది యా, రైట్ సైడ్ లో స్వామి రథం. చాలా బాగుంది. ఉన్న వరకు అయితే టెంపుల్ చాలా బెస్ట్ ఉంది. సో ఇంకా అయిపోయింది మొత్తం టెంపుల్ విజిటింగ్ అంతా. చాలా బాగుంది నా వరకు టెంపుల్.
యాక్చువల్గా అందరూ సండే వీకెండ్ అటు ఇటు ఎంజాయ్ చేయడానికి అటు ఇటు వెళ్తుండే. మేము ఏదో ప్లాన్ చేసుకున్నాం టెంపుల్ అని. నాకైతే చాలా బాగుంది. సో లైక్, share and subscribe. DHS Jagu. So this is my first vlog. Hoping for the best. I'll give you some more productivity and some enjoyment stuff. Okay, see ya.